మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద పౌర్ణమి గ్రహణం శ్రావణ శుక్రవారం. ఈ శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగ హయగ్రీవ జయంతి జరుపుకుంటారు. ఈ పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది గనుక ఇంట్లో ఆడవారు ఈరోజు పొరపాటున ఈ కూర వండినా లేదా తిన్నా చేతిలో పైసా కూడా మిగలదు. 7 జన్మల దరిద్రం పట్టి పీడిస్తుంది. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. కాబట్టి ఈరోజు ఇంట్లో ఆడవారు అస్సలు ఈ కూరను వండవద్దు. ఈరోజు అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు రాఖీ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. రాఖీలు కట్టుకుంటూ ఉంటారు. అంతేకాదు శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కాబట్టి ఈరోజు పొరపాటున కూడా ఈ కూరను తినకూడదు. శ్రావణ పౌర్ణమి రోజు తెలియక ఈ కూరను తింటే డబ్బు సమస్యలు, ఆర్థిక సమస్యలు వస్తాయి. అప్పుల పాలైపోతారు. మహాపాపం తగులుతుంది. కాబట్టి ఎవరూ కూడా ఈరోజు ఈ కూరను వండవద్దు, తినవద్దు. మరి ఇంతకీ శ్రావణ పౌర్ణమి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతేకాదు ఈరోజు రాఖీ ఏ టైంలో కట్టాలి, గ్రహణం ఏ టైంలో ఏర్పడుతుంది, గ్రహణ సమయంలో ఏమేమి నియమాలు పాటించాలి, ఈరోజు ఏ వస్తువులని కొని ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఈరోజు ఏ చెట్టును తాకితే కష్టాలు పోతాయి, రాఖీ కట్టినప్పుడు సోదరికి ఎలాంటి బహుమతి ఇవ్వాలి, కొడుకులు ఉన్నవారు ఈరోజు ఏ పరిహారం తప్పక చేయాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఒక్క వీడియోతో మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అని కామెంట్ పెట్టండి. శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ పౌర్ణమి రోజు ఆడవాళ్ళు తప్పనిసరిగా ఉదయాన్నే త్వరగా నిద్రలేచి ఇల్లంతా చీపురుతో క్లీన్ చేసుకోవాలి. తడిగుడ్డ పెట్టకూడదు. పెట్టాలనుకునేవారు ముందు రోజే పెట్టేసుకోవాలి. ఉదయాన్నే లేచి ఇల్లంతా తుడిచేసి ఇంటి ముందు కల్లాపి చల్లి ఇంటి ముందు ముగ్గు పెట్టేసి గుమ్మానికి పసుపు రాసుకోవాలి. గడపకి తోరణాలు కట్టుకోవాలి. ఈ శ్రావణ శుక్రవారం రోజు ఉదయం పూట అయినా లక్ష్మీదేవికి పూజ చేసుకోవచ్చు, లేదా సాయంత్రం పూట అయినా పూజ చేసుకోవచ్చు. ఈరోజు అమ్మవారి ఫోటోకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి అమ్మవారి ముందు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. నైవేద్యంగా శనగలని గాని లేదా పాలతో చేసిన పరమాన్నాన్ని గాని పెట్టాలి. వీటితో పాటు దానిమ్మ పండును కూడా పెట్టవచ్చు. ఆఖరిలో హారతి ఇచ్చి అమ్మవారికి పెట్టిన నైవేద్యాలను ఇంట్లో వారందరూ తినాలి. 2వ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేయలేకపోయిన వారు ఈ శుక్రవారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున కూడా వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు. ఈ రోజు చేసిన పూర్తి ఫలితం వస్తుంది. ఇక ఈ రోజు అంటే రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కట్టే సోదరీమణులు, అలాగే సోదరి ద్వారా రాఖీ కట్టించుకునే సోదరులు అందరూ కూడా తప్పనిసరిగా ఎరుపు రంగు దుస్తులు గాని లేదా పసుపు రంగు దుస్తులు గాని ధరించాలి. ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల అనంతమైన ధనలాభం కలుగుతుంది. ఏ పని మొదలుపెట్టినా అద్భుతంగా కలిసి వస్తుంది. చీరలు కట్టుకునే ఆడవారు ఎరుపు లేదా పసుపు రంగు చీరలు కట్టుకోవాలి. పట్టు చీరలు కట్టుకుంటే ఇంకా మంచిది. అలాగే డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఎరుపు లేదా పసుపు రంగు డ్రెస్సులు వేసుకోవాలి. కేవలం ఆడవారే కాకుండా మగవారు, ఇంట్లో ఉండే చిన్నపిల్లలు, వయసులో ఉన్న పెద్దవాళ్ళు ఇలా అందరూ కూడా ఈ ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులని ధరించడానికి ప్రయత్నించాలి. ఇలా ధరిస్తే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం నిండుగా కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అయితే ఇక్కడ అందరూ ఖచ్చితంగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే ఈ రాఖీ పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఎవ్వరూ నల్లటి రంగు దుస్తులు ధరించకూడదు. అవును, మగవారు కానివ్వండి, ఆడవారు కానివ్వండి, ఎవ్వరూ కూడా నలుపు రంగు దుస్తులు అస్సలు వేసుకోకూడదు. ఇకపోతే ఈ పండుగ రోజున ఆడవారు వేసుకునే గాజుల విషయానికి వస్తే రాఖీ పౌర్ణమి రోజున ఆడవారు ముఖ్యంగా పింకు రంగు గాజులు లేదా రెడ్ రంగు గాజులు, ఈ 2 రంగులలో ఏదో ఒక రంగులో ఉండే గాజులను తప్పనిసరిగా వేసుకోవాలి. కాబట్టి ఈ రాఖీ పౌర్ణమి రోజున ఆడవారందరూ అందంగా ఎరుపు లేదా పసుపు రంగు చీరలు కట్టుకుని చేతులకు అందమైన ఎరుపు లేదా గులాబీ రంగు గాజులు నిండుగా వేసుకుని మీ సోదరుడికి నుదుటన తిలకం దిద్ది రాఖీ కట్టి మీ అన్న చెల్లెళ్ల బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి. ఇక ఈరోజు రాఖీ కట్టడానికి శుభ సమయం ఏమిటంటే
ఆగస్ట్ 28వ తేదీ సూర్యోదయ సమయం నుండి ఉదయం 9:48 లోపు మాత్రమే ఈరోజు రాఖీ కట్టాలి. ఈరోజు సూర్యోదయ సమయం ఉదయం 5:55 ఉంది గనుక 28వ తేదీ శుక్రవారం ఉదయం 5:55 నుండి ఉదయం 9:48 వరకు ఉన్న కాలమే రాఖీ కట్టడానికి అత్యంత శుభప్రదమైన శ్రేష్టమైన సమయం గనుక అందరూ ఈ శుభ సమయంలోనే రాఖీ కట్టాలి. ఈ సమయంలో రాఖీ కడితే సోదరీ సోదరుల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఈ నెల 28వ తేదీన ఉదయం పూట మనకు ఒక అరుదైన చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం ఉదయం 6:75 మొదలై మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మీరందరూ ఒక ముఖ్యమైన విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే ఈ చంద్రగ్రహణం అనేది మనకు పగటిపూటే ఏర్పడుతుంది. సాధారణంగా చంద్రుడు మనకు రాత్రిపూట మాత్రమే కంటికి కనిపిస్తాడు. పగటిపూట సూర్యుడి ప్రకాశవంతమైన వెలుతురు వల్ల మనకు ఆకాశంలో చంద్రుడు ఎలాగూ కనిపించడు కదా. కాబట్టి పగటిపూట ఏర్పడే ఈ చంద్రగ్రహణం కూడా మనకు కంటికి కనిపించదు. మన భారతదేశంలో ఈ గ్రహణం ప్రభావం ప్రత్యక్షంగా మన కళ్లకు కనిపించదు. కాబట్టి మనకు కంటికి కనిపించని ఈ గ్రహణానికి మనం ఎలాంటి కఠినమైన ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సాధారణంగా గ్రహణం అనగానే మనం వండిన ఆహార పదార్థాల మీద దర్బలు వేసుకోవడం, నీళ్లల్లో దర్భగడ్డి వేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాము. కానీ ఈ గ్రహణానికి వండిన ఆహార పదార్థాల మీద దర్బలు వేసుకోవాల్సిన అవసరం లేదు. పాలు, పెరుగు, నీళ్లు లాంటి వాటిలో కూడా దర్బలు వీలాల్సిన పని లేదు. అలాగే ఈరోజు గుడులు, దేవాలయాలు కూడా ఏమీ మూయరు. అన్ని దేవాలయాలు యథావిధిగానే భక్తుల దర్శనార్థం తెరిచి ఉంచుతారు. నిత్య పూజలు, హారతులు అన్నీ మామూలుగానే జరుగుతాయి. కాబట్టి సామాన్యులు ఈ గ్రహణం గురించి ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు మాత్రం బయట తిరగకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఈ చంద్రగ్రహణం అనేది మనకు కంటికి కనిపించకపోయినా సరే ప్రకృతిలో దాని ప్రభావం అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది కదా. సూర్యచంద్రుల కిరణాల వల్ల, ఆకర్షణ శక్తుల వల్ల వాతావరణంలో కొన్ని కంటికి కనిపించని మార్పులు వస్తాయి. అందువల్ల ఈరోజు గర్భిణీ స్త్రీలు ఉదయం గ్రహణం పడుతున్న టైంలో, అంటే ఉదయం 6:55 నుండి మధ్యాహ్నం 12:30 వరకు దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దు. ఇంటి ఆవరణలో, పెరట్లో కూడా తిరగద్దు. అంటే ఈ గ్రహణ సమయంలో రెగ్యులర్ చెకప్ కోసం ఆస్పత్రులకు వెళ్ళడం, పక్కింటి వాళ్ళ ఇంటికి లేదా పొరుగింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, బయట రోడ్డు మీదకు రావడం, బాల్కనీలలో లేదా డాబాల మీద నిలబడడం లాంటివి అస్సలు చేయవద్దు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఈ సమయంలో గడప దాటి బయటకు రాకండి. ఇలా ఎందుకు చెబుతున్నామంటే కడుపులో ఎదుగుతున్న శిశువు చాలా సున్నితంగా ఉంటుంది. గ్రహణ సమయంలో వెలువడే కొన్ని రకాల కిరణాలు శిశువు ఎదుగుదల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇవన్నీ కాదని ఎవరైనా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయట తిరిగితే పుట్టబోయే బిడ్డకు గ్రహణ మొర్రి, అంటే పెదవి చీలి ఉండటం లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. మనకు కాబోయే బిడ్డ ఆరోగ్యమే అన్నింటికంటే ముఖ్యం. కాబట్టి ఈ చిన్న నియమాన్ని గర్భిణీలు అందరూ తప్పకుండా పాటించండి. ఇంట్లోనే ప్రశాంతమైన వాతావరణంలో దైవధ్యానం చేసుకుంటూ గడపండి. ఇక ఈ గ్రహణ సమయంలో అందరూ కూడా ఇంట్లోనే ఎంతో ప్రశాంతంగా కూర్చొని మంత్రజపాలు చేసుకుంటే కోట్ల రెట్ల ఫలితాలు వస్తాయి. మామూలు రోజుల్లో మనం దేవుడికి పూజ చేస్తాము, మంత్రాలు చదువుకుంటాము. కానీ గ్రహణ సమయం అనేది జపతపాలకు, మంత్రసిద్ధి సాధనకు, ధ్యానానికి అత్యంత అద్భుతమైన సమయం. కాబట్టి ఈ సమయంలో మీకు ఇష్టమైన ఇష్టదైవ మంత్రాలు కానీ లేదా లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతీదేవి లాంటి అమ్మవారి మంత్రాలు కానీ నిష్ఠగా జపించండి. ఓం నమఃశివాయ, ఓం నమో నారాయణాయ, ఓం డుం దుర్గాయై నమః, ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః లాంటి శక్తివంతమైన మంత్రాలను ఒకచోట ప్రశాంతంగా ఆసనం వేసుకుని కూర్చొని జపించినా చాలా మంచిది. ఇలా గ్రహణ సమయంలో జపం చేస్తే మామూలు సమయంలో మనం 1,000,000 సార్లు చేసే జపం వల్ల వచ్చే ఫలితానికి గ్రహణ సమయంలో ఒక్కసారి చేసే జపానికి సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి.
అంటే గ్రహణ సమయంలో జపం చేయడం వల్ల 1,000,000 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. మీ జపానికి అనంతమైన విశ్వశక్తి తోడవుతుంది. మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. జీవితంలో అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకునే ప్రసిద్ధ పండుగ. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగలో పాల్గొంటారు. ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో రాఖీ పూర్ణిమ, నారియల్ పూర్ణిమ మరియు కజారీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ సందర్భంగా సోదరీమణులు సాధారణంగా తమ సోదరుల నుదిటిపై తిలకం పెట్టి వారి సోదరుల మణికట్టుకు రాఖీ అనే పవిత్ర దారాన్ని కట్టి హారతి ఇచ్చి వారి మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. ప్రేమ మరియు ఉత్కృష్టమైన భావాలను సూచించే ఈ దారంను రక్షాబంధన్ అంటారు. అంటే రక్షణ బంధం అని అర్థం. రాఖీ కట్టినందుకు బదులుగా సోదరుడు తన సోదరికి బహుమతిని అందజేస్తాడు. ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రమాణం చేస్తాడు. అసలు ఈ రక్షాబంధనం ఎలా ప్రారంభమైందో ఒకసారి చూసుకుంటే, పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారాన్నంతా కూడా కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడు. భర్త నిస్సహాయతను చూసి ఇంద్రానికి వెంటనే ఒక ఉపాయం వస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పూర్ణిమ కావటంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీ నారాయణులను పూజించి కుడి చేతికి రక్షణ తాడును కడుతుంది. అది గమనించిన దేవతలు అందరూ వారు పూజించిన రక్షణను తీసుకొని వచ్చి ఇంద్రుడికి కట్టగా సమరంలో గెలిచిన ఇంద్రుడు చివరికి తిరిగి త్రిలోకాధిపత్యం పొందుతాడు. అలా ప్రారంభించిన ఆ రక్షాబంధనం ఈరోజు రాఖీగా ఆచారమైందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. రాఖీ పండుగ వెనుక పురాణాలలో మరో కథ కూడా ఉంది. గణనాథుడు గణేశుడికి సిద్ధి, బుద్ధి అనే 2 భార్యలు ఉన్నారనే విషయం తెలిసిందే. వీరిద్దరే కాకుండా వినాయకుడికి తుష్టి, పుష్టి, స్త్రీ అనే మరో 3 భార్యలున్నారని పురాణ కథలు చెప్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే వినాయకుడికి 2 పుత్రులున్నారు. వారి పేర్లు శుభం, లాభం. వీరికి సోదరి లేదు. ఒకసారి రక్షాబంధన్ రోజున గణపతి చెల్లెలు వచ్చి ఆయనకు రాఖీ కట్టింది. అది చూసిన శుభం, లాభం తల్లిదండ్రులను తమకో చెల్లులు కావాలని కోరారు. తమ కుమారుల కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన సంకల్పంతో తన నేత్రాలతో ఓ జ్యోతిని సృష్టించాడు. ఆ జ్యోతి బాలిక రూపం ధరించింది. ఆ బాలికే సంతోషి మాట. తర్వాత గణేష పుత్రులైన శుభానికి, లాభానికి రాఖీ కట్టింది. అలా వినాయకుడి పుత్రులకు విశేషమైన సంతోషం కలిగించింది కాబట్టి ఆమెకి సంతోషి మాత అని పేరు వచ్చిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. రక్షాబంధన్ వేడుకలు వేద యుగంలో ప్రారంభమైన కానీ ఈ సాంప్రదాయాన్ని దేశంలో సోదర సోదరీమణులు ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు. మహాభారతంలో కూడా రక్షాబంధనం గురించి వివరించటం జరిగింది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని రక్షాబంధన విశేషాల గురించి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు రాఖీ వివరాల గురించి ఇలా వివరించాడు. ఓ ధర్మరాజా, రక్షాబంధనాన్ని ఒక్కసారి కట్టుకుంటే ఇక ఆ సంవత్సరమంతా భూత, ప్రేత, పిశాచ బాధలు, దుష్టశక్తుల బాధలు ఉండవని, అనారోగ్యాలు, అశుభాలు ఏమాత్రం దరిచేరవని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ పౌర్ణమి రోజు ఇంట్లోని స్త్రీలు కన్నీరు పెట్టకూడదు. అలాగే ఈ పౌర్ణమి రోజు పచ్చి ఉల్లిపాయను అస్సలు తినకూడదు. చెట్లను విరవటము, నరకటము వంటి పనులు కూడా చేయకూడదు. ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఎవరికీ అప్పులు ఇవ్వకూడదు, అప్పులు చేయకూడదు. శ్రావణ మాసం మొత్తం కూడా రక్షణకు సంబంధించిన వ్యవహారం నడుస్తుంది. అందుకే ఈ శ్రావణ మాసంలో రక్షాబంధనం జరుపుకుంటూ ఉంటాం. ఈ రక్షాబంధన్ రోజు మీ చెల్లెలు కానీ అక్క కానీ రాఖీ కట్టాక బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఏదైనా చిన్న బంగారు వస్తువును ఇవ్వండి. మొదటి ప్రాధాన్యత బంగారానికే ఇవ్వాలి. తర్వాత ధనం ఇవ్వవచ్చు లేదా వస్త్రాలు ఇవ్వవచ్చు, అంటే చీర పెట్టవచ్చు. ఇలా మీ స్తోమతను బట్టి బంగారం కానీ, డబ్బులు కానీ లేదా చీర కానీ ఇవ్వాలి. కానీ పొరపాటున కూడా వెండి లేదా వెండి వస్తువులు అంటే వెండి కుంకుమ భరిణ, వెండి పట్టీలు, వెండి గ్లాసులు, వెండి ప్లేట్లు ఇలాంటివేమీ కూడా ఇవ్వకూడదు. తెలియక వెండి వస్తువులు ఇస్తే సోదర సోదరీమణుల మధ్య విభేదాలు వస్తాయి. మంచిది కాదు, అరిష్టం. కనుక ఓపిక ఉన్నవారు బంగారం ఇవ్వండి లేదా ధనం ఇవ్వండి లేదా పసుపు కుంకుమ పెట్టి చీర కొని ఇవ్వండి. చీర కొనే స్తోమత కూడా లేకపోతే జాకెట్ ముక్క పెట్టి పసుపు కుంకుమ ఇవ్వండి చాలు.
ఆ చీరల్లో కూడా నలుపు నీలం రంగులో ఉండే చీరలు కానీ జాకెట్ ముక్కలు కానీ ఇవ్వకూడదు. అంచు ఉన్న చీర మాత్రమే కొని ఇవ్వండి. ఎందుకంటే అంచు ఉన్న వస్త్రం ఇస్తే ఇచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి ఇద్దరికీ కూడా ఆయుష్ కలుగుతుంది. అలాగే చీరను ఇచ్చేటప్పుడు ఎడమ భుజం మీద కండువా వేసుకొని ఇవ్వండి. ఎడమ భుజం మీద కండువా లేకుండా ఎప్పుడూ కూడా వస్త్రదానం చేయకూడదు. కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు వెండి వస్తువులను, నల్ల రంగు బట్టలను, నీలం బట్టలను ఎట్టి పరిస్థితుల్లో కూడా బహుమతిగా ఇవ్వవద్దు. అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్త పడండి. దేశవ్యాప్తంగా చాలా ఘనంగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపురూపంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడూ అన్న తనకు రక్షగా, తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని రక్షాబంధనం ద్వారా తెలియజేస్తాడు. ఈ అద్భుతమైన పౌర్ణమి గ్రహణం రోజున ఉదయం మరియు సాయంత్రం మీరు స్నానం చేసే నీటిలో ఇప్పుడు చెప్పబోయే ఈ 3 వస్తువులలో ఏది మీకు సులభంగా అందుబాటులో ఉంటే దానిని వేసుకుని స్నానం చేయాలి. ఈ 3 వస్తువులు దైవానుగ్రహాన్ని పుష్కలంగా ఆకర్షించి మీలో ఉండే ప్రతికూల శక్తులను పారద్రోలేవి. అవి ఏవిటంటే ఎర్రటి పువ్వులు లేదా ఉసిరి ఆకులు లేదా గల్లుప్పు. ఇలా ఈ పౌర్ణమి రోజున ఉదయం మరియు సాయంత్రం ఈ 3 అంటే ఎర్రటి పువ్వులు లేదా లేత ఉసిరి ఆకులు లేదా గల్లుప్పు, ఈ 3 ఏ ఒక్కటి మీ వీలును బట్టి మీకు దొరికితే దానిని నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇలా ఈరోజు స్నానం చేస్తే చాలు. చేసిన కేవలం 1 గంటలోనే మీకున్న దోషాలు, కష్టాలు, మానసిక బాధలు అన్నీ పూర్తిగా తీరిపోతాయి. మీ సుడి పూర్తిగా తిరిగిపోయి అదృష్టలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది. వద్దన్నా కూడా మీ బీరువాలోకి కనక వర్షంలా ధనం వచ్చి పడుతూనే ఉంటుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. రాబోయే సంవత్సరం అంతా మీకు ఎవరూ అందుకోలేనంత తిరుగులేని రాజయోగం పడుతుంది. మీ శరీరంలోని సమస్త దోషాలు, రోగాలు పోయి శరీరానికి నూతన ఉత్తేజం, ఎనలేని ఉల్లాసం వస్తుంది. ఇక అప్పటి నుండి మీరు ఏది పట్టుకుంటే అది పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఈ కూరను పొరపాటును కూడా తినకూడదు. కాదని తింటే చేతిలో పైసా కూడా మిగలదు, అప్పుల పాలైపోతారు అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మన పూర్వీకులు, మహర్షులు, ఋషులు కొన్ని తిథులలో కొన్ని కూరలను తినకూడదని శాస్త్రాల్లో చెప్పారు. ఎందుకంటే కొన్ని తిథుల్లో కొన్ని కూరలు తింటే గ్రహాలు మనకు వ్యతిరేకంగా మారి లేనిపోని కష్టాలు వస్తాయి. కాబట్టి అలాంటి కూరలను దూరం పెట్టాలి, తినకూడదు, ఇంట్లో వండకూడదు. ముఖ్యంగా ఈ శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ కట్టేవారు, కట్టించుకునేవారు ఈ కూరలను తినకూడదని శాస్త్రాల్లో ఉంది. అసలు ఈరోజు ఏ కూరను వండకూడదంటే ముల్లంగిని వండకూడదు. ముల్లంగితో పాటు ఈరోజు బెండకాయను కూడా వండకూడదు. ముల్లంగిని కూర వండుకొని కానీ, ఫ్రై చేసుకొని కానీ, లేదా పప్పులో వేసుకొని కానీ, పప్పు చారులో వేసుకొని కానీ, సాంబార్లో వేసుకొని కానీ, ఇలా ఏ రూపంలోనూ కూడా తినకూడదు. అలాగే బెండకాయను కూడా ఈరోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు. కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, 65 రూపంలో కావచ్చు, పప్పుచారు సాంబార్లో వేసుకొని కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా బెండకాయను తినకూడదు. ముల్లంగిని కూడా పూర్తిగా అవాయిడ్ చేయండి. ముల్లంగి, బెండకాయ ఈ రెండింటిని ఏ రూపంలోనూ కూడా తినకూడదు, ఇంట్లో వండకూడదు. కనుక గుర్తుపెట్టుకుని ఆడవారు ఈరోజు ఈ 2 కూరలను వండకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆడవారు ఏ కూర వండితే ఇంట్లో అందరూ కూడా ఆ కూరే తినేస్తారు. మీరు వండకుండా ఉంటే ఎవరూ తినరు కనుక ఈ కూరలు వండకుండా జాగ్రత్త పడండి. లేదంటే గ్రహాలు మీకు ప్రతికూలంగా మారిపోయి మీరు అప్పుల పాలైపోతారు. ఎందుకు ఎలా వస్తున్నాయో కూడా తెలియకుండా కష్టాలు వస్తూ ఉంటాయి. తీవ్రమైన అనారోగ్యాల బారిన పడే ఛాన్స్ ఉంది. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. ఆర్థిక సమస్యలు వస్తాయి. అనేక కష్టాలు పడాల్సి వస్తుంది. కనుక ఈరోజు ముల్లంగి, బెండకాయను ఏ రూపంలోనూ కూడా తినవద్దు, ఇంట్లో వండవద్దు. వీటితో పాటు ఈరోజు మాంసాహారం అంటే నాన్ వెజ్ కూడా తినకూడదు. గుడ్లు, మాంసము, చేపలు, రొయ్యలు, సీ ఫుడ్ అంటే పీతలు, నత్తలు, గవ్వలు ఇలా నాన్ వెజ్ ఏమీ తినకూడదు. కోడిగుడ్డును చాలామంది శాకాహారంగా భావిస్తూ ఉండి తెలియక తినేస్తూ ఉంటారు. అంతేకాదు చాలామంది ఇంట్లో వండిన కూర నచ్చకపోతే వెంటనే గుడ్డుతో ఆమ్లెట్ వేసుకొని తినేస్తారు, లేదా గుడ్డుతో గబగబా ఫ్రైడ్ రైస్ చేసుకొని తినేస్తూ ఉంటారు, లేదా గుడ్డు పొరుటు వేసుకొని దానిని నంచుకుంటూ తినేస్తూ ఉంటారు. ఇంట్లో పిల్లలకు, పెద్దవారికి ఎవరికైనా సరే అనారోగ్యంగా ఉంటే కోడిగుడ్డు ఇస్తూ ఉంటారు, ఉడకబెట్టేసి తింటూ ఉంటారు.
అలా కోడిగుడ్డు తింటే చాలా బలం వస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు కనుక కోడిగుడ్డును తినవచ్చు. కానీ కోడిగుడ్డు శాకాహారం మాత్రం కాదు, మాంసాహారం. కాబట్టి మీరు ప్రతిరోజు కోడిగుడ్డు తిన్నా తప్పేమీ లేదు. కానీ ఈ శ్రావణ పౌర్ణమి ఒక్కరోజు మాత్రం గుడ్డును తినవద్దు. కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. గుడ్డుతో పాటు ఏ విధమైనటువంటి నాన్ వెజ్ను కూడా ఈరోజు తినవద్దు. అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు. ఎందుకంటే ఈరోజు నాన్ వెజ్ను ఏ రూపంలోనూ కూడా తినకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చికెన్ లాలీపాప్ రూపంలో అవ్వవచ్చు, లెగ్ పీస్ల రూపంలో అవ్వవచ్చు, బిర్యానీల రూపంలో అవ్వవచ్చు, నూడిల్స్, మంచూరియా, బర్గర్, పిజ్జా, మోమోస్, ఫ్రైడ్ రైస్ రూపంలో అవ్వవచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా చికెన్, ఫిష్, మటన్, రొయ్యలు, పీతలు, నత్తలు వీటిని పొరపాటున కూడా ఈరోజు ఇంట్లో వండకూడదు, తినకూడదు. ఎందుకంటే పౌర్ణమి రోజు భూమి మీద దుష్టశక్తులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. కొన్ని కూరలకు అవి వ్యతిరేకంగా ఉంటాయి. అలాంటి కూరలను వండినా తిన్నా అష్టదరిద్రాలు అనేవి మన వెంటబడి చేతిలో చిల్లిగవ్వ కూడా అప్పులు చేసి చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈరోజు నాన్ వెజ్ తినకండి. ఇంట్లో వండుకొని అయినా లేదా బయట నుండి తెచ్చుకొని అయినా ఏ విధంగా కూడా నాన్ వెజ్ తినకూడదు. సాధారణంగా కొంతమంది మగపిల్లలు ముఖ్యంగా చదువుకోవడానికి హాస్టల్స్లో ఉండి బయట రెంట్కి రూమ్స్ తీసుకుని ఉండి చదువుకునే మగపిల్లలు సాయంత్రం అవ్వగానే వంట చేసుకోలేక బయటకు వెళ్ళి నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలు, మంచూరియాలు, ఎగ్ బజ్జీలు రకరకాల పదార్థాలు తింటూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం అవేమీ తినకుండా నోరు కట్టుకొని నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు అంటే నాన్ వెజ్ కలిపిన ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు, ఎగ్ బజ్జీలు, చికెన్ వింగ్స్, చికెన్ పకోడీ, మోమోస్, చికెన్ కర్రీస్, చికెన్ ఫ్రై, చికెన్ లెగ్ పీసులు, చికెన్ బిర్యానీలు, ఎగ్ పఫ్, చికెన్ పఫ్ ఇలా ఏ విధమైన నాన్ వెజ్ తినవద్దు. గుడ్డు కూడా నాన్ వెజ్ కనుక గుడ్డు కలిసినవి కూడా తినవద్దు. కావాలంటే నాన్ వెజ్ కలవనివి అంటే మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, వంకాయ బజ్జీలు, పానీపూరి, సమోసా, చాట్ మసాలా, వెజ్ బిర్యానీలు, వెజ్ ఫ్రైడ్ రైస్లు, వెజ్ మంచూరియా లాంటివి తినండి. అంతేగాని నాన్ వెజ్ తినవద్దు. ఈ పౌర్ణమి రోజున నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే దుష్టశక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, మహాపాపం తగులుతుందని శాస్త్రాలలో ఉంది. అంతేకాదు ఈరోజు మాంసాహారం తింటే లేనిపోని సమస్యలు వస్తాయి, కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి ముల్లంగి, బెండకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈ పౌర్ణమి రోజు ఎవరూ వండవద్దు, తినవద్దు. కాదని వండినా తిన్నా కష్టాల పాలవుతారు, చేతిలో పైసా కూడా మిగలదు, బాగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, అప్పుల పాలైపోతారు, దరిద్రం పడుతుంది. 7 జన్మల వరకు ఆ దరిద్రం మిమ్మల్ని వదలదు. భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ పౌర్ణమి రోజు ఈ పదార్థాలు తినకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాఖీ పౌర్ణమి రోజే గ్రహణం ఏర్పడుతుంది. ఈ రోజు ఏర్పడుతున్న చంద్రగ్రహణం వల్ల మగపిల్లలకి కీడు కలిగే ప్రమాదం ఉంది. మగపిల్లలు ఎక్కువగా బయట తిరుగుతూ ఉండటం వల్ల ఇతరుల అసూయ, చెడుచూపుల ప్రభావం వారిపై త్వరగా పడుతుంది. కాబట్టి తల్లులు తమ కొడుకుల శ్రేయస్సు, ఎదుగుదల కోసం గ్రహణం యొక్క చెడును పారద్రోలడానికి, అలాగే నరదృష్టి పోవడానికి ఖర్చులేని ఒక అత్యంత శక్తివంతమైన పరిహారాన్ని ఈరోజు తప్పక ఆచరించాలి. ఈ పరిహారాన్ని సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 12 గంటల లోపు చేయాలి. ముందుగా ఒక రాగి లేదా ఇత్తడి పళ్ళల్లో వండిన తరువాత ఎవరూ తినని అన్నాన్ని ఒక గుప్పెడు ముద్దగా తీసుకోవాలి. అందులో తగినంత ఎర్రటి కుంకుమ వేసి ఎర్రటి ముద్దలా కలుపుకుని ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ అన్నం ముద్దపైన 1 స్పూను రాళ్ల ఉప్పు, 1 స్పూను నల్ల ఆవాలు, తొడిమలతో ఉన్న 2 ఎండుమిరపకాయలు మరియు కొడుకు తల నుంచి జాగ్రత్తగా తీసిన 2 వెంచుకలను ఉంచాలి. ఆ తర్వాత ఆ వస్తువులు కింద పడకుండా పళ్ళెంలో కొద్దిగా నీరు పోయాలి. ఈ పరిహారం చేసేటప్పుడు తల్లికి చేతులకు ఎర్రటి గాజులు ధరించాలి. తలకు నూనె రాయకూడదు. తలస్నానం చేసి ఈ పరిహారం చేస్తే మంచిది. మీ కొడుకుని ఇంటి గుమ్మానికి బయట తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఈ దోషాలన్నీ పటాపంచలై వాడికి దీర్ఘాయుష్షు, విజయాలు కలగాలని మనసులో గట్టిగా సంకల్పించుకోవాలి. తర్వాత ఆ పళ్ళెన్ని బిడ్డ తల చుట్టూ కుడి నుండి ఎడమకు 3 సార్లు, ఎడమ నుండి కుడికి 3 సార్లు నిదానంగా తిప్పాలి. తర్వాత ఆ పళ్ళెంలోని మిశ్రమాన్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో పచ్చిని చెట్టు మొదట్లో గాని లేదా డ్రైనేజీలో గాని పోసేయాలి. దిష్టి తీయడం పూర్తయిన తర్వాత తల్లి, కొడుకు ఇద్దరూ తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవాలి లేదా స్నానం చేయాలి. ఈరోజు ఈ చిన్న పరిహారం చేయటం ద్వారా
మీ బిడ్డలకు ఉన్న పీడ, కీడు, నరఘోష పూర్తిగా తొలగిపోయి వారికి సకల శుభాలు, అదృష్టం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఈ పౌర్ణమి రోజున ఒక చిన్న దక్షిణావ్రత శంఖాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో దక్షిణావ్రత శంఖం ఉంటే చాలా మంచిది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున శంఖం తెచ్చి పాలతో అభిషేకం చేసి మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ కుటుంబానికి అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజును మీ ఇంటికి ఎవరైనా ముత్తైవులు వస్తే ఇంటికి వచ్చిన ముత్తైవులకు కుంకుమ బుట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి. మాంగళ్య బలం పెరుగుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ పౌర్ణమి రోజున ఒక పసుపు రంగు వస్త్రంలో 7 పసుపు కొమ్ములు వేసి మూట కట్టి ఆ మూటను దగ్గరలో ఉన్న రావి చెట్టుకు కట్టండి. మీ కోరికను రావి చెట్టుకు చెప్పుకోండి. అతి త్వరలోనే వివాహ యోగం సిద్ధిస్తుంది. ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఒక 3 ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి కోటి రూపాయలను ఇస్తుంది. మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ వీడియోలో మనం మొత్తం 5 వస్తువుల గురించి చెప్పుకుందాం. వాటిల్లో నుండి మీరు ఏ 3 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీ అనుగ్రహంతో కోట్ల రూపాయలు వస్తాయి. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే అత్తరు. అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ, మల్లెపూల వాసన వచ్చేది కానీ, గంధం స్మెల్ వచ్చే అత్తరును కానీ ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అత్తరు బాటిల్ మనకు బయట షాపుల్లో దొరుకుతుంది. 30 రూపాయలు పెడితే అత్తరు బాటిల్ వచ్చేస్తుంది. కనుక ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ని కొని తెచ్చుకోవటం వలన కని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇలా ఈ రోజున తెచ్చిన అత్తరు బాటిల్ను జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు నీటిలో 2 చుక్కలు ఈ అత్తరును కలిపి ఇల్లంతా చిలకరించండి. ఇలా అత్తరుతో పరిహారం చేసుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు, నెగిటివ్ ఎనర్జీ, చెడంతా కూడా పోతుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఒక అత్తరు బాటిల్ను కొని తెచ్చుకొని ఆ అత్తరుతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేయండి. మీరు ఖచ్చితంగా అన్ని శుభవార్తలే వింటారు. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే పసుపు. ఈ రోజు పసుపు పొడిని లేదా పసుపు ప్యాకెట్ని లేదా 2 పసుపు కొమ్ములను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు రాజయోగం పడుతుంది. పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించినది. పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. పసుపును కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు, చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. 30 రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది. 5-10 రూపాయలు పెట్టిన చిన్న పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది. ఆ పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు ఎలా అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. పసుపును కానీ 2 పసుపు కొమ్ములను కానీ ఈరోజు కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఆ పసుపును పూజలలో వాడుకోండి లేదా వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి. ఏమైనా చేసుకోండి, కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వలన అన్ని రకాల దోషాలు పోతాయి, కష్టాలు బాధలు పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కూర్చుని తిన్నా తరగని సంపదలు వస్తాయి. కనుక మీ జీవితం మారి మీరు సంతోషంగా జీవించాలంటే ఈ రోజు తప్పక పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. మూడవ వస్తువు ఏమిటి అంటే యాలుకలు. యాలుకల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యాలుకలు చాలా శక్తివంతమైనవి మరియు పవిత్రమైనవి. యాలకుల నుండి మంచి సువాసన వస్తూ ఉంటుంది. యాలకుల స్మెల్ అంటే సకల దేవతలకు ఇష్టం. ముఖ్యంగా లక్ష్మీదేవికి యాలకుల సువాసన అంటే ఎంతో ప్రీతి. పౌర్ణమి రోజు యాలకులను కొని ఇంటికి తెచ్చుకుంటే మీ సంపాదన రెట్టింపు అవుతుంది. యాలకులంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు ఎలా అయినా సరే యాలకులను కొని ఇంటికి తెచ్చుకోండి. విడిగా కానీ ప్యాకెట్ రూపంలో కానీ ఏ రూపంలో అయినా సరే యాలకులను కొని తెచ్చుకోండి. అలా కొని తెచ్చుకోవటం వలన మంచి రిజల్ట్ వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరే అద్భుతాలను చూడగలుగుతారు. అన్ని శుభవార్తలని వినగలుగుతారు. చెడు సమస్యల నుండి, చెడు బాధల నుండి మీరు బయటపడగలుగుతారు. ఇంటి పరంగా కలిసి వస్తుంది. ఇలా ఈరోజు తెచ్చిన యాలకుల నుండి కొన్ని యాలకులను, అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని యాలకులను తీసి ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి కాసేపటి తర్వాత ఆ యాలకులను ప్రసాదంగా భావించి తీసుకొని ఇంట్లోని వారందరూ కూడా తినివేయండి. ఇలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అపారమైన సంపదలు వస్తాయి. కనుక యాలకులు కొని తెచ్చుకోండి.
కొన్ని యాలకులతో ఇప్పుడు చెప్పిన పరిహారాన్ని చేయండి. ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన మరి ఒక వస్తువు ఏమిటి అంటే ఉప్పు. ఈ పౌర్ణమి రోజు కొద్దిగా ఉప్పును అయినా సరే కొన్ని తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఉప్పు అంటే గల్లులుప్పు కొన్ని తెచ్చుకోవాలి, సాల్ట్ కాదు. ఉప్పు తెల్లగా ఉంటుంది. పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు కనుక ఈ పౌర్ణమి రోజు గల్లులుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు కనుక పౌర్ణమి రోజు గల్లులుప్పు కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, కనీసం కొంచెం గల్లులుప్పునైనా సరే కొన్ని తెచ్చుకోండి. 10 రూపాయల ఉప్పును అయినా సరే కొన్ని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు చెయ్యాలంటే పరిహారాలు చేసుకోండి, లేదా ఆ ఉప్పును వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసి వాడుకోండి. ఆ ఉప్పుతో ఏం చేసినా మీకు మంచే జరుగుతుంది. చివరిగా బెల్లం. ఈ అద్భుతమైన పౌర్ణమి తిథి రోజున ఎవరైతే బెల్లాన్ని లేదా పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి జీవితంలో ఎటువంటి బాధలు రావు. వారి జీవితం చాలా మధురంగా మారుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో శుభకార్యాలు జరగటం లేదని, వివాహాలు జరగటం లేదని, ఉద్యోగాలు రావటం లేదని బాధపడిపోతూ ఉన్నారో వారు ఈ పౌర్ణమి రోజు బెల్లం లేదా పంచదార ఈ రెండిటిల్లో ఏదో ఒకటి కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అంటే కొంతమంది కేవలం బెల్లం మాత్రమే తింటారు, కొంతమంది పంచదార మాత్రమే తింటారు. ఇలా మీరు వంటలలో దేనిని ఎక్కువగా వాడుతారో దానిని కొని తెచ్చుకోండి, వాటిని వంటలలో వాడుకోండి. అలా తెచ్చుకోవటం వలన మీకు ఉన్న బాధలు కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. అన్నీ శుభాలే జరుగుతాయి. అత్తరు, పసుపు, యాలుకలు, ఉప్పు, బెల్లం లేదా పంచదార. ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులలో నుండి ఏదో ఒక 3 వస్తువులను కానీ లేదా 2 వస్తువులను కానీ కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. 1 కోటి రూపాయలను అమ్మవారు ఇస్తారు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. యుగ యుగాలలో లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై విష్ణువు అనేక అవతారాలను దాల్చాడు. వాటిల్లో హయగ్రీవ అవతారం ఒకటి. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారంతో ఉన్న వారి చేతిలో మాత్రమే తనకు మరణం సంభవించేలాగా వరాన్ని పొందాడు. ఆ వర గర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను హింసించసాగాడు. దీంతో దేవతలంతా ఆది దంపతులను శరణు వేడారు. యోగ నిద్రలో ఉన్న విష్ణువును మేలుకొల్పితే ఆయనే హయగ్రీవుని సంహరిస్తాడని పార్వతీదేవి వారితో చెప్పింది. మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గడ్డం కింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనను మేల్కొల్పటం కోసం శివుడు చేత పురుగుగా మారి వింటితాడును తెంపాడు. వింటితాడు తెగిన కారణంగా విల్లు పైకి దన్నటంతో శ్రీ మహావిష్ణువు తల శరీరం నుంచి వేరైపోయింది. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెచ్చి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారు. వారితో సహా దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను గుర్రం తలగల శ్రీ మహావిష్ణువుకు ధారపోశారు. ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా, జ్ఞాన ప్రదాతగా పూజలు అందుకుంటున్నాడు. తర్వాత ఆ హయగ్రీవ అవతారం ఎత్తిన విష్ణువు రాక్షసుణ్ణి అంతం చేశాడు. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిస్తాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి కనుక ఈ రోజున లక్ష్మీ సమేత శ్రీ హయగ్రీవ స్వామిని పూజించటం వలన విద్యా విజ్ఞానము లభిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఈరోజు మీ పిల్లల చేత ఈ మంత్రాన్ని 11 సార్లు జపింపచేస్తే వారి మెదడు చురుకుగా మారుతుంది. కొంతమంది పిల్లలకు చదివింది గుర్తు ఉండదు. అటువంటి వారు తప్పకుండా ఈ మంత్రం పఠించాలి. మరి ఆ మంత్రం ఏమిటి అంటే, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముమాస్మహే. కనుక ఈరోజు పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. జ్ఞానం వృద్ధి చెందుతుంది. హయగ్రీవునికి తెలుపు రంగు పూలు, యాలకులతో చేసిన మాల, గుగ్గిళ్ళ నైవేద్యం చాలా ప్రీతి అని చెప్తారు. అన్నీ మనం చేయగలిగినవి, మనకు అందుబాటులో ఉండేవే కాబట్టి హయగ్రీవ జయంతి రోజు ఆయన్ను అర్చించి ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి.
ఈ శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. యజ్ఞోపవీత ధారణకు యోగ్యత గల ప్రతివారు శ్రావణ పౌర్ణమి నాడు విధిగా నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఎందుకంటే యజ్ఞోపవీతం గల ప్రతివారు నిత్య కర్మానుష్ఠాన యోగ్యత కోసం ప్రతినిత్యము సంధ్యావందనం చేసి తీరాలి. కానీ ఏదో ఒక కారణంగా ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకో ఈ నియమానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే ధరించిన యజ్ఞోపవీతం శక్తిహీనమైపోతుంది. అటువంటి పరిస్థితుల్లో నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఇలాంటి పొరపాట్లను సరిదిద్దడానికే శ్రావణ పౌర్ణమి నాడు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలనే నియమాన్ని మన పూర్వీకులు ఓ ఆచారంగా ఏర్పాటు చేశారు. యజ్ఞోపవీతం ధరించే వారంతా శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి జప అర్చనాదులను నిర్వహిస్తూ ఉంటారు. యజ్ఞోపవీతము అనే పదము యజ్ఞము, ఉపవీతము అనే 2 పదాల కలయిక వల్ల ఏర్పడింది. యజ్ఞము అంటే యాగము, ఉపవీతము అంటే దారము అనే అర్థాలు ఉన్నాయి. యజ్ఞోపవీతము అంటే యాగ కర్మ చేత పునీతమైన దారము అని అర్థం. యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞాన అభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి. యజ్ఞ పవీతాన్నే జంధ్యమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు. హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. అత్యంత శుభప్రదంగా భావించే ఈ నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది. శ్రావణ మాసం అంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ ఆ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఆ రోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటారు. శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కూడా శ్రావణ పౌర్ణమి రోజే జరుపుకుంటూ ఉంటారు. రాఖీ అంటే రక్షాబంధనం, అన్నా చెల్లెళ్ళ ప్రేమ బంధం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం. ఈరోజు అక్క లేదా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. తమ సుఖాన్ని, సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడడానికి సిద్ధంగా ఉంటారు. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ అని పిలుస్తారు. రాఖీ పౌర్ణమిని బలేవా అని కూడా పిలుస్తారు. బలేవా అంటే బలిరాజు భక్తి అని అర్థం. దీని వెనుక ఒక కథ కూడా ఉంటుంది. ఆ కథ ప్రకారం బలి చక్రవర్తి విష్ణు భక్తుడు. తన అపరిమిత భక్తితో ఒకసారి బలి చక్రవర్తి విష్ణుమూర్తిని తన వద్దే ఉంచుకున్నాడు. దాంతో వైకుంఠం వెలవెలపోయింది. లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ పౌర్ణమి రోజున బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. అప్పుడు బలి భాతృ ప్రేమతో ఏం కావాలమ్మా అని అభిమానంగా అడిగాడు. లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. లక్ష్మీదేవిని చెల్లెలిగా భావించిన బలి చక్రవర్తి మనస్సు కరిగిపోయింది. దాంతో బలి సర్వం త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసుకుని వెళ్ళమన్నాడు. అలాగే మహాభారతం ప్రకారం ద్రౌపదికి వస్త్రాపహరణం సమయంలో మహారాజ్యాధిపతి అయిన తండ్రి ద్రుపదరాజు కానీ, దండులైనటువంటి 5 భర్తలు కానీ గుర్తు రాలేదు. తనను ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది. ఆర్తిగా, నిస్సహాయంగా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది. కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాన్ని ప్రసాదించి అవమానం నుండి తప్పించాడు. ఇతిహాసాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుడికి చెల్లెలు. వీరిద్దరి అనుబంధం అత్యంత అందంగా కనిపిస్తుంది. శిశుపాలుణ్ణి శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుంది. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును అతని వేలుకు చుడుతుంది. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా తనకు అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడి నుండి ఆమెను కాపాడుతాడు. అలా కూడా రాఖీ పండుగ ఆవిర్భవించింది అని
మరికొందరు చెప్తూ ఉంటారు. శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పూర్ణిమ రోజున అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ముఖాన తిలకందిద్ది చేతికి ప్రేమగా రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ శక్తి కొద్దీ కానుక ఇస్తారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నాక అందరూ కలిసి విందు భోజనం చేస్తారు. మొదట్లో రాఖీని హిందువులు, సిక్కులు మాత్రమే జరుపుకునేవారు. అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే రాఖీ కట్టుకునేవారు. కానీ ఈ సాంప్రదాయం ఇప్పుడు దేశంలో అన్ని మతాలకు పాకింది. అలాగే సొంత వారికే కాకుండా తమ ఇష్టాన్ని బట్టి అన్నదమ్ముల వరుసయ్యే వారికి కూడా రాఖీ కడుతూ ఉన్నారు. చుట్టరికంలోనేగాక బంధుమిత్రుల పిల్లలు, పక్కింటి వారు, స్నేహితులు ఇలా ఎవరికైనా సరే రాఖీ కట్టవచ్చు. రాఖీ కట్టేటప్పుడు కట్టేవాళ్ళు కానీ కట్టించుకునే వాళ్ళు కానీ ఒక శ్లోకం చదువుకుంటే సంవత్సరం పాటు అద్భుతంగా విష్ణుమూర్తి శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. మరి ఆ శ్లోకం ఏమిటంటే, తేనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల తేనత్వ మభి బధ్నామి రక్షామాచల మాచల. ఈ శ్లోకం అర్థమేమిటంటే, బలిచక్రవర్తి అనే గొప్ప రాజు ఉండేవాడు. ఆయన గొప్ప ధాత. ఆయన దగ్గరకు విష్ణుమూర్తి వామన రూపంలో వెళ్ళి 3 అడుగుల స్థలాన్ని దానమడిగి వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు. అలా వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసినటువంటి ఆ శక్తి మొత్తం కూడా రక్షా రూపంలో కడుతున్నాను. ఈ శక్తి సంవత్సరం పాటు మనల్ని రక్షించాలి, స్థిరంగా మనల్ని కాపాడాలి అని చెప్పటమే ఈ శ్లోకంలోని అర్థం. కాబట్టి రాఖీ కట్టినప్పుడు తప్పక ఈ శ్లోకం చదువుకోండి. ఒకవేళ ఈ శ్లోకం చదవటం వీలు కాకపోతే రాఖీ కట్టేటప్పుడు ఓం వామన రూపాయ మహావిష్ణవే నమః అనే మాటను అనుకుంటూ రాఖీ కట్టండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజున గోవుకు ఆహారం పెడితే మీకు ఉండే కష్టాలు పోతాయి, దోషాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెము నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. శ్రావణ పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. శ్రావణ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూటు, పాలకూరను కలిపి ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. ఇలా శ్రావణ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.